హాయనా హాయ్ బ్రదర్. మిల్లులో రైస్ మిల్ ఆపరేటర్. ఏదో రైస్ మిల్లులో వర్క్ చేసిన నేను మిషన్ ఆపరేటర్. మిషన్ ఆపరేటర్. సపోర్ట్ ఫుల్. మా అమ్మ లేకుంటే నేను ట్రావెలింగ్ చేయకొట్టి మా అమ్మ మనీ పరంగా కానీ కొంచెం ధైర్యం పరంగా కానీ చాలా ఇచ్చింది. ఫస్ట్ ఎందుకంటే మన ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత ఇంకా ఏదేమైనా కానీ. అంటే మీరు ఒక చిన్నగా ఒక మిల్లులో పనిచేస్తూ మధ్యలో అథ్లెటిక్గా ఉండి ఫిజికల్ ట్రైనర్గా ఉండి ప్రతి ఒక్కరిని కూడా ట్రైన్ చేసి అంటే ఒక 18 మెంబర్స్ని కానిస్టేబుల్స్ని ఎస్ఐని తయారు చేసి అక్కడికి నుంచి ఇక్కడ వచ్చాను కదా. ఈడ ప్రతి ఒక్కరు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న ఆ విధానమే కానీ అంటే వాళ్ళు చూపించిన ఆ లవ్ కానీ అది మీకు ఎట్లా అనిపించింది? చాలా చాలా గ్రేట్, నిజంగానే మీరు ఒక గ్రేట్ అచీవ్మెంట్ని తీసుకొచ్చాను కదా. దానికి నేనే తీసుకొని వచ్చిన ఏదో మన ఇంటోడే సక్సెస్ అయ్యి వచ్చిండ్రా అన్నట్టు అంతా ఫీల్ అయిపోయి చాలా. హై టు ఆల్, వెల్కమ్ టు ఏబీ టాక్స్. ఇవాళ మనం డిస్కషన్కి పిలిచింది మహబూబ్నగర్ జిల్లా బోయపల్లి గ్రామానికి చెందిన మహి సోలో రైడర్. ఈయన 12 జ్యోతిర్లింగాలు 4 ధాములను సందర్శించుకున్నాడు. 367 డేస్ బయటనే సైక్లింగ్ చేస్తూ ఇవన్నీ సందర్శించాడు. సో వీ కెన్ డిస్కస్ ఆ స్ట్రగుల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది. హాయ్ హాయ్ బ్రదర్. థ్యాంక్స్ అన్న, అడిగిన కూడా వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్. నా కోసము వారంకి వెళ్ళి వెయిట్ చేస్తున్నావు. నాకు కొంచెం బయట బిజీ వల్ల కొంచెం రాలేకపోయినా సారీ. నువ్వు కూడా అట్లేం లేదు. కంగ్రాచులేషన్స్ అన్న. ఎందుకంటే 367 డేస్. అవును, 367 డేస్ మన ఇంట్లోని విడిచిపెట్టి బయటికి వెళ్ళి దగ్గర ఎన్ని మీరు 4 ధాములు 12 జ్యోతిర్లింగాలని కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని అది కూడా సైకిల్ మీద పోయొచ్చారంటే చాలా గ్రేట్ అన్న. నార్మల్గా మా ఫ్రెండ్ ఏమన్నా అంటే ఎవరైనా పోయేస్తారు, ట్రావెలర్స్ పోయేస్తారు, ఇట్లా తిరుగుతారు, అన్ని చూస్తారు, అన్ని లొకేషన్స్ గురించి లాగ్ చేసి పెడుతుంటారు. బట్ సైకిల్ మీద పోయి చేసిందంటే అది కూడా మన మహబూబ్ నగర్ నుంచి, అరే మనకు తెలిసిన ఆయన రా మహేష్ అన్న, చాలా గ్రేట్ రా, అసలు చిన్న విషయం కాదు అని చెప్పింది. అవునవును. అసలు మీకు ఇది అంటే స్టార్ట్ చేయాలని మీకు ఎట్లా అనిపించింది అన్న? అంటే మీరు యాక్చువల్గా ఇంకొకటి ఫస్ట్ మీరు మన మిల్లులో రైస్ మిల్ ఆపరేటర్, ఏదో రైస్ మిల్లులో వర్క్ చేసిన మిషన్ ఆపరేటర్. మిషన్ ఆపరేటర్ అంటే దాంట్లో అట్లా వర్క్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ చేసిన? నేను 9 years వర్క్ చేసిన. నేను రైస్ మిల్ ఆపరేటర్ని. వచ్చేసి బోయపల్లి మా ఇంటి పక్కనే, జస్ట్ 500 meters. 500 meters. లలిత పారాబాయిల్. అంటే 9 years. ఎన్ని వేల జీతం చేసింది? నా శాలరీ ఫస్ట్ 6,000. ఫస్ట్ 6,000. అక్కడ నుంచి కొంచెం లాస్ట్ టైం దిగినప్పుడు 18,500 లాస్ట్ దిగినప్పుడు. ఇంకా మా సైడ్ చెప్పిన కొన్ని రోజులు నేను పనికి రాను, నేను తిరుగుతా అని చెప్పిన. మా సైడ్ నుండి సరేలే నీ ఇష్టం పోరా అని చెప్పిండు. అంటే ఆ టైంలో మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ వెనకిలా మీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఏమైనా సపోర్ట్ వచ్చిందా? సపోర్ట్ అంటే ఇంకా సపోర్ట్ అంటే ఇంటికి మా అమ్మ సపోర్ట్ ఫుల్. మా అమ్మ లేకుంటే నేను ట్రావెలింగ్ చేయకొట్టి మా అమ్మ మనీ పరంగా కానీ కొంచెం ధైర్యం పరంగా కానీ చాలా ఇచ్చింది. ఫస్ట్ ఎందుకంటే మన ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత ఇంకా ఏదేమైనా కానీ. అంతే వాళ్ళకి ఇష్టం లేకుంటే ఒకటి. అయితే ఫస్ట్ మీరు ఇంకొకటి బాగా స్కూలింగ్ నుంచి కూడా అథ్లెటిక్ గా అంటే గేమ్స్ ఆడినంట, అంటే ఫిజికల్ గా ఫస్ట్ నుంచి నేను బాగా ఫిట్ ఉన్నా. నేను యాక్చువల్లీ ఆర్మీకి బాగా ట్రై చేసిన. మళ్ళీ ఎగ్జామ్ పోయింది 2-3 సార్లు. రీసెంట్ గా కానిస్టేబుల్ ట్రై చేసిన, అది కూడా ఎగ్జామ్ పోయింది. మాబ్నర్ కటప్ 127 పాయింట్ ఎంత ఉంది, నాకు 123 ఏం వచ్చినాయి. జస్ట్ అట్లా జాబ్ మిస్ అయింది. అయినా కానీ నేను కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి ఒక 18 మంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐ జాబ్ అయితే వచ్చింది నాకు. మీరు కూడా కోచింగ్ ఇచ్చా? నేను కోచర్ని, ఫిజికల్ ట్రైనర్ని. అంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీట్ అయినరా? చాలా మీట్ అయిన. వాళ్ళు ఖుషి అయిపోయారు, నాకన్నా వాళ్ళే ఖుషి అయిపోయారు. అరే ఇట్లా మాకు తెలిసిన అన్న మా సార్ ఇంత చేసినంటే వాళ్ళే 10 మంది గొప్ప చెప్పుకున్నారు. అంటే మీరు కూడా ఒక సక్సెస్ అవ్వడమే కాకుండా ఇంకొక 18 మెంబర్స్ 18 ఆర్మీలో ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్, ఒక ఎస్ఐ. ఓకే, చాలా గ్రేట్, నిజంగా చాలా మంచి అచీవ్మెంట్. థ్యాంక్ యూ బ్రదర్. కానీ మీకు కూడా ఒక కోచ్ ఉందేనంట? మా కోచ్ ఫ్రీ కోచర్. మాబ్నర్లా మా సార్ పేరు చెప్తే ఎవరైనా గుర్తుపడతారు. ఓకే, ఎవరన్నా? నేమ్ సూర్యనందన్. సూర్యనందన్ ఎక్స్ ఆర్మీ. ఓకే. ప్రజెంట్ వచ్చేసి
ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తుండవు ఎక్సైజ్ లోకల్లో. అది ఇలా పోలీస్ తెలుసు ఆబ్కారీ. ఓకే అవునవును. ఆబ్కారీ అంటే అక్కడ ఆర్మీలో రిటైర్మెంట్ అయ్యి ఇక్కడ వచ్చి మళ్ళీ డ్యూటీ చేస్తాం. అంటే సార్ నుంచి కూడా మీరు ఫస్ట్ ఈ థాట్ అంటే మీకు వచ్చిన ఆలోచన సార్కి చెప్పినా కూడా సార్ ఎట్లా రియాక్ట్ అయ్యింది? సార్ అయితే వద్దులేరా ఒకరిని ఎందుకు పోతావు, బాధపడతావు, కష్టాలు పడతాను మా సార్ చెప్పిండు. లేదు సార్ కొన్ని రోజులు పోతే సార్ పని చేసి యాస్ట్కి వస్తుంది, బోర్ కొడుతుందని ఇంకా మా సార్కి చెప్పైతే పోయినా. ఇంకా మా సార్ కూడా తర్వాత ఖుషి అయిపోయిండు, అరే ఇట్లా మీ స్టూడెంట్ అంట అని. వాళ్ళ ఫ్యామిలీలో కానీ గ్రౌండ్లో కానీ మా సార్ ఫేస్లో కొంచెం హ్యాపీనెస్ నాకు కనిపించింది. అరే నా స్టూడెంట్ ఇట్లా చేసిండు సార్ కూడా చెప్పుకోనికే ఇక అది మంచిగా అనిపించింది. అదే 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 మామూలుగా మా సార్ పేరు ఎవరైనా గుర్తుపడతారు. మా సార్ గత 10 years వెళ్ళి ఫ్రీ కోచింగ్ ఇస్తుంది మామూలుగా. 10 years నుంచి ఎన్నో వందల మంది పోలీసులు, ఎన్నో వందల మంది కానిస్టేబుల్, సారీ ఆర్మీ, BSF, CRPF చాలా మంది ఫిజికల్ ట్రైనింగ్ ఫ్రీగా. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా రెగ్యులర్గా. అంటే దీని తర్వాత మీరు అసలు ఆ స్టెప్ ఎట్లా తీసుకున్నారు? అంటే నేను మీకు ఇప్పుడు రైడింగ్ చేద్దాం అనుకున్నాను, సోలో రైడింగ్ ఎట్లా సైకిల్ పైన. కానీ ఓన్లీ 12 జ్యోతిర్లింగాలే తీసుకోవాలి అంటే ఈ కాన్సెప్ట్ మీదనే వెళ్ళాలి, ఇవే నేను చేయాలని మీకు ఎట్లా అనిపించింది? వేరే కొన్ని రోజులు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళామని ఫిక్స్ అయిపోయినా. ఏషియా టూర్స్ కానీ కూడా చేయొచ్చు కదా. లే కొన్ని రోజులు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళామని ఫిక్స్ అయిపోయినా, ఒక 6 నెలలు. అది ఇంకా బయటికి వెళ్ళి ఎందుకని, ఇంకా మన టెంపుల్స్ ఉన్నాయి కదా, మన హిందూ టెంపుల్స్, మన ఒక హిందువులం కాబట్టి ఇంకా సైకిల్ పైన పోవాలని నేను ఫిట్గా ఉన్నా కాబట్టి ఖర్చు తక్కువ. బైక్ పైన అయితే రోజు 3-4 వేలు ఖర్చు అవుతుంది సింపుల్గా. బైక్ పైన రోజు 300. ఇంకా బైక్ పైన వెళ్తే మనకు చాలా మంది హెల్ప్ చేస్తారు సైకిల్ చూసి కానీ. ఇంకా మన పడే కష్టానికి ఇట్లా వాళ్ళు మనకు ఫుడ్ పరంగా కానీ కొంచెం వాళ్ళ తోచినంత మనీ 200-500 ఇస్తుంటారు. అట్లా మీకు కూడా వచ్చింది? అట్లా సైకిల్ ఎంచుకున్నా. సైకిల్ ఎంచుకున్నా. బైక్ పైన పోవచ్చు కానీ బైక్ పైన ఖర్చు ఎక్కువ. మనం చేసుకునేదే రూపాయి జమ చేసుకొని ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన. నాకు ఎవరు హెల్ప్ చేయలేరు, అదేం చేయలేరు అంటే ట్రావెలింగ్ స్టార్ట్ అయినాక కొంత హెల్ప్ చేసిరలే. స్టార్టింగ్ స్టేజ్ లో హెల్ప్ గుర్తుంటారు. అది కాదు, నేను ఎట్లా అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారని నేను ట్రావెలింగ్ అది స్టార్ట్ చేయలే. అట్లా మీరు ఇప్పుడు ఫస్ట్ థాట్ వచ్చింది మీకు ఆలోచన. అవును. కానీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ముందరికి వెళ్ళని సపోర్ట్ చేసి అట్లాంటి టైంలో మంచిగా అనిపిస్తుంది. కానీ మీకు అట్లాంటి టైంలో సపోర్టర్స్ ఉన్నారా? ఉన్నారు. మీ ఓన్ మనీ తోటి ఫస్ట్ స్టార్ట్ చేసినరా? ఫస్ట్ నా ఓన్ మనీ తోటి స్టార్ట్ చేసిన నేను. ఫస్ట్ నా సొంత డబ్బులు పెట్టుకొని బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కొత్త సైకిల్, కొత్త ఫోను, కొత్త గోప్రో. టోటలీ నా గేర్ వచ్చేసి 1,80,000 2 lakhs పైన ఉంటుంది సామాన్ అంతా కలిసి. సైకిల్, ఫోను, గోప్రో అన్నీ కలిసి టోటల్. ఇంకా ఖర్చులకే అయినాయి నాకు 1,50,000 పైన అయిపోయినాయి. ఓన్లీ ఖర్చులే. రోజు డైలీ నీడ్స్ డైలీ యావరేజ్గా 500 అనుకున్నా కానీ నాకు 2 lakhs వరకు ఖర్చు వస్తుంది. డైలీ యావరేజ్ 500 పక్క అవుతుంది. పొద్దుగాల చాయ్, మధ్యాహ్నం ఫుడ్, నైట్ ఫుడ్, మధ్యలో స్నాక్స్. నేను బయట వాటర్ వాడను, ఎందుకంటే మెయిన్ ట్రావెలింగ్లో వాటరే. ఒక్కసారి వాటర్ దెబ్బ తీస్తే మన ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకని నాకు చాలా మంది చెప్పారు, మా సార్ లేపిండు, అరే మంచి వాటర్ తీసుకో, వాటర్ కూడా కరెక్ట్ ఉంటే హెల్త్ కరెక్ట్ ఉంటుంది అని. కానీ నేను అంతకుముందు వీడియోస్లో అంటే నార్మల్గా మీ ఫొటోస్ అట్లా చూసినప్పుడు కూడా మీ హెయిర్ స్ట్రాంగ్గానే ఉండే. నాకు తెలిసి ఈ స్టేట్స్ ఇవన్నీ చేంజ్ చేసినందుకు, ఈ లొకేషన్ చేంజ్ అయినందుకు ఆ వాటర్ అనేది చేంజ్ కావడం వల్ల ఎఫెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. అలానే నాకు ఫస్ట్ కొంచెం ఎంటికలు పతలా ఉన్నాయి ఫస్ట్ నుంచి అయినా కానీ ఈ ట్రావెలింగ్ లో కొంచెం వాటర్ పడక కొంచెం లాస్ అయిపోయినాయి. అంటే స్టార్టింగ్ లో నాకు హెయిర్ లాస్ ఉన్నాయి కానీ ఈ ట్రావెలింగ్ లో కొంచెం ఒక 10% ఎక్కువ అయిపోయింది. ఈ ముందర కొంచెం పతలా అయిపోయింది. ముందర అప్పుడు కొంచెం టైట్ ఉండే, కొద్దిగా పతలా అయిపోయింది. అయితే ఫస్ట్ మీ పేరెంట్స్ రియాక్షన్ ఎట్లా? అంటే ఎవరైనా ఏ ఇంట్లో అయినా సరే, అరే ఒక 2 days 3 days పోతేనే ఇంకోటి మనం ఒంటరిగా లోన్లీగా ఫీల్ అయ్యి అరే ఒక్కరినే ఉండునా, ఒక్కరినే వెళ్తున్నా అని. అసలు మీరు అంత పెద్ద జర్నీ ఒక 1 year పాటు బయటికి వెళ్ళి ఒక్కరే ఒంటరిగా ఎట్లా అసలు మీరు దాన్ని? నేను మా ఇంట్లోకి అయితే 3 months అని ఒప్పించిన. ఫస్ట్ 3 months పోయి 6 months అయింది. 6 months పోయి 12 months అయిపోయింది. చెప్పిన మా అమ్మకి, అంటే నేను చిన్నప్పటి నుంచి పని చేసిన రెగ్యులర్గా, బయట ఎక్కడ తిరగలే. అంటే మనం చేసే పని మంచి పని కాబట్టి మా ఇంట్లో ఇట్లా ఏమనలేరులే. నేనేం తాగుతలేను, నేనేం బెట్టింగ్ కాలేను, నేనేమో అమర పని చేయలేను. నా పైసలు తీసుకున్నా, మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇటు రాను కొన్ని రోజులు ఇంటికంటే, వద్దని మా అమ్మ చెప్పింది. లేదు నేను పోతా అని ఇంకా కొంచెం మొండికేసిన. ఇక మొండికేస్తే ఎవరెవరు అని చెప్పింది, లేదు వేరే వాళ్ళు 3 ఉన్నారని చెప్పిన, ఒకటి అట్లా అవ్వదని చెప్పిన. వస్తారు వాళ్ళు, నాకు కలుస్తారు కన్యాకుమారిలో అయినా కానీ ఏదో ఇట్లా ఇంటిలో ఒప్పినికే అట్లా చెప్పేసిన. యాక్చువల్గా ఒక్కనే ప్లాన్ చేసిన మొత్తం.
ఓకే. అంటే ఈ థాట్ ఇంకోటితోటి కూడా ఏం ఆలోచించలేదు. లే ఒక్కనే చేయాలనుకుంటున్నా అని కూడా ఎవరిని మీ సజెషన్స్ కూడా అట్లా లే. అంటే మీకు గైడెన్స్ ఎట్లా ఇచ్చినా దీని మీద మీరు ఫస్ట్ హోంవర్క్ ఎట్లా ఇచ్చిన అంటే నాకు ఒక అన్న ఉంటాడు రంజిత్ అనే సైక్లిస్ట్ అయినా ఆ అన్న ఫస్ట్ టచ్ లో ఉన్నాడు. రంజిత్ అండ్ వీల్స్ ఆయన పేరు అన్న గుర్తుపడతారు. ఇంకా అన్న టచ్ లో ఉన్నాడు. ఇంకా అన్నతోటి కొంచెం మోటివేషన్ తీసుకోవడము, ఆ అన్నతో కాల్స్ మాట్లాడడము, ఇంకా మొత్తం ఆయన నాకు చెప్తుండే ఎట్లా ఉండాలి, ఏం కథ, ఎట్లా తినాలని. ఆ అన్న మస్తు వెళ్ళిపోయింది ట్రావెలింగ్ లో. అదే ఆయనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీ దగ్గర చెప్పి షేర్ చేసుకో, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, జనాలతో అట్లా ఉండాలి అని. కానీ మీరు అంటే ఇది డే టైమ్ లోనే సైక్లింగ్ చేసిండ్రా, నైట్ కూడా ఏమన్నా? ఓన్లీ డే టైంలే. పొద్దుగల 3 hours, ఈవినింగ్ 3 hours, మధ్యాహ్నం మొత్తం రెస్ట్. ఓకే ఓకే. నా సైకిల్ గంటకు యావరేజ్గా 18 kilometers వెళ్తుంది గంటకి. నేను యావరేజ్గా డైలీ 100, 110, 90 దొక్కుతా. ఈ మధ్యలో ఇంకా రోడ్డు మంచి ఉంటే 100 పైన దొక్కుతా. ఇంకా రోడ్డు కొంచెం అప్పు, ఇంకా ఎండ ఎక్కువ ఉంటే ఇంకా 90 ఆ మధ్యలో. అంటే అన్న ఇప్పుడు మీరు ఇట్లా స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఇంట్లోకి సపోర్ట్ వచ్చింది, ఒప్పించాను. కానీ నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చింది. అంటే నువ్వు చేయలేవురా, అరే ఎందుకు, అది మీరు ఎట్లా ఫేస్ చేసింటారు? అంటే నేను ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడే మొత్తం మా తోటి మా ఊర్లో చాలా మంది వీడేం పీకలేరురా బాబు, దీని వల్ల కాదురా, మధ్యలో దింకోసరని చాలా కామెంట్లు వచ్చినాయి. నాకు మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా అంటుంటారా ఊర్లో రా, అరే పోతే ఎక్కడైనావో ఇంటికి పోతాను రాకని నాకు మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇంకా వస్తుంటే కామెంట్లు, మా అమ్మ దేవుడా వద్దురా నాయన, వాడు పీకలేడు, వాడు ఏం చేయలేడని. అందుకే నేను చేసుకొని వచ్చిన. అదే సక్సెస్ అయ్యే రావాలి అన్నట్టు వచ్చాను. ఇంకొకటి అన్న, ఎవరు కూడా ఇప్పుడు సక్సెస్ చూస్తున్నారు. సక్సెస్ చూసి చాలా మంది కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని కొంతమంది ఉంటారు, అరే నిజంగానే మహేష్ అన్న ఇట్లా చేసిండు అయ్యేదని. కానీ ఈ సక్సెస్ కి ముందు మీరు ఎన్ని స్ట్రగుల్స్ పడినరో అది మీకే తెలుసు. ఈ ట్రావెలింగ్ అరే 367 days అంటారా, పోయి వచ్చిండ్రా గ్రేట్ అని చెప్పుకోనికే ఒక 10 seconds చెప్పేస్తారు. కానీ ఆ జర్నీ మీరు ఏ నుంచి ఎట్లా స్టార్ట్ చేసిండ్రో, ఆ నైట్ టైం కానీ ఇప్పుడు మీకు అక్కడ సరైన ఫుడ్ దొరకదు, వాటర్ ఫెసిలిటీ ఉండదు. అంటే మీరు పడుకోవడానికి నైట్ టైం కూడా స్టే ఉండడానికి కూడా ఎట్లాంటి ప్లేసెస్ ని చూస్ చేసుకున్నారు ఆ టైంలో మీరు? స్టే అంటే డైలీ పెట్రోల్ బంక్. ఓకే. బంక్ పక్క 100%. ఇంకా టెంపుల్స్ కాడ రూమ్ తీసుకుంటుంది. ఎందుకంటే టెంపుల్ కాడ కొంచెం సేఫ్టీ లేకుంటుంది, రష్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సైకిల్ కానీ, ఫోన్ కానీ, ఇంకా లగేజ్లో కానీ కొంచెం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బంక్లో అయితే సేఫ్టీ. హైవేలో ఉంటే పక్క బంక్లో పడుకుంటా. అంటే వాళ్ళు ఏమైనా చార్జ్ చేస్తారు? లేదు, వాళ్ళే మాకు నైట్ ఫుడ్ తెప్పిస్తారు బంక్ వాళ్ళు. చాలా మంది చూసుకుంటారు బంక్ వాళ్ళు అయితే, చాలా అంటే చాలా మంచి చాలా చాలా. ఇంకా ఫుడ్ అంటే నేను మ్యాక్సిమం 90% బయట తింటా. ఎక్కలేనప్పుడు వండుకుంటా. అక్కడ గ్యాస్ పొయ్యి, బియ్యము అన్నీ ఉంటాయి టోటల్. తర్వాత మీకు ట్రావెలింగ్ లో ఏమన్నా ఫ్రెండ్స్ ఇట్లా యాడ్ అయ్యారా? చాలా మంది అయ్యారు. నాకు సర్కిల్ చాలా పెరిగింది ట్రావెలింగ్ లో, చాలా పెద్ద సర్కిల్ పెరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఏమో కొంచెం మంది ఉండరు, ఇప్పుడు చాలా సర్కిల్. ప్రతి రాష్ట్రంలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ రాష్ట్రానికో ప్రజెంట్ నార్త్ ఈస్ట్ లేరు, కానీ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ టోటల్ అక్కడ కాంటాక్ట్స్ రెగ్యులర్ ఉన్నారు. సైకిల్ వాళ్ళు కానీ, సివిలియన్ కానీ చాలా మంది ఉన్నారు. అంటే మీరు ఒక చిన్నగా ఒక మిల్లులో పనిచేస్తూ మధ్యలో అథ్లెటిక్గా ఉండి ఫిజికల్ ట్రైనర్గా ఉండి ప్రతి ఒక్కరిని కూడా ట్రైన్ చేసి అంటే ఒక 18 members-ని కానిస్టేబుల్స్ని ఎస్ఐని తయారు చేసింది. అంటే ఈ గ్యాప్లా మీకు ఈ ఆలోచన సడన్గా ఎట్లా వచ్చిందని? నేను ప్లానింగ్ లో ఉన్న ముందుకెళ్ళి 6 months వెళ్ళి పోదాం, 6 months వెళ్ళి పోదాం అని అన్ని సెట్ చేసుకున్నా. డబ్బులు కానీ, సైకిల్ కానీ, ఇంకా టోటల్లీ మొత్తం సెట్ చేసుకున్నా. మ్యాప్ కానీ అవన్నీ సెట్ చేసుకునే ప్లాన్ తోటే బయటికి వెళ్ళినా. కానీ నాకు భయం అయింది నాకే, నేను పోనా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా తప్ప అని. ఫస్ట్ రోజే భయం అయింది. తర్వాత రోజు ఇంకా పోవాలరా బాబు, ఇంకా ఊరికి మాత్రం రావద్దు, ఊరికి పోతే ఇజ్జత్ లేకూడదని ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఇక అంటేనా మీరు ఇప్పుడు మీ రూట్ మ్యాప్ అంటే ఎన్ని వేల కిలోమీటర్ తిరిగింది ఇప్పటి వరకు, ఎన్ని స్టేట్స్ టచ్ చేసినారు, ఎన్ని స్టేట్స్, దాంట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అంటే మనకు అనుభవాలు ఇప్పుడు కొత్త ప్లేస్ పోయినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా చూస్తారు, అక్కడ జరిగే అనుభవాలు. కానీ ఇప్పుడు మీకు సడన్గా ఏదో చిన్న ఇష్యూ అయి ఉంటుంది, కానీ దాన్ని కూడా మీరు ఎట్లా ఫేస్ చేసిండ్రు? వచ్చేసి నా మ్యాప్ వచ్చేసి ఫస్ట్ మన పాలమూరుకి వెళ్ళి స్ట్రైట్, పాలమూరుకి వెళ్ళి గుల్బర్గాకి వెళ్ళి ఇంకా సోలాపూర్, అది మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్,
జార్ఖండ్కి వెళ్ళి పడి మళ్ళీ నేపాల్ వెళ్ళా. రక్సల్ బార్డర్, బీహార్ బార్డర్ నుంచి నేపాల్ నుంచి మళ్ళీ ఇక్కడ మన కాశీ వచ్చిన, మళ్ళీ యూపీ వచ్చిన, ఉత్తరప్రదేశ్, అక్కడ నుంచి మళ్ళీ బీహార్ వచ్చిన. బీహార్కి వెళ్ళి మళ్ళీ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్ర, తమిళనాడు, మళ్ళీ కర్ణాటక, మళ్ళీ మన తెలంగాణ వచ్చేసి ఈ ట్రావెలింగ్లో మొత్తం 18,000 కిలోమీటర్ల ప్లేస్. 18,000 కిలోమీటర్లు, 13 రాష్ట్రాలు, ఒక నేపాల్ కంట్రీ, 14 రాష్ట్రాలు ఉంటా, ఒక నేపాల్ కంట్రీ, దాంతోపాటు 3 కేంద్రపాలిత ప్రాంతాలు, యానం, పాండిచేరి, ఢిల్లీ. అంటేనా ఇప్పుడు మనము బయట ఇప్పుడు ఈ ప్లేస్లో ఒక ఊరికి వెళ్ళినామంటే అక్కడ రూట్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంటాము, ఒక గైడ్ పెట్టుకుంటాము, లేదంటే సంథింగ్ ఒక బస్ని ఎట్లా చూసుకొని వెళ్తుంటాం. కానీ మీరు సంథింగ్ ఇట్లాంటిది కూడా ఎవరిది కూడా ఒక హెల్ప్ లేకుండా అంత దూరం వెళ్ళిండ్రు కదా, ఆడేమన్నా చిన్న చిన్న ఫ్రాడ్స్ కానీ అట్లాంటివి మీకు ఏమైనా తగిలినాయా? చిన్న ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని ఎవరినో నమ్మి ఇట్లా వెళ్ళిపోవడము అట్లాంటివి ఏమైనా జరిగినాయా అని? అలా అంటే ఏం లేకుండా కానీ నేను ప్రతిదీ మ్యాప్ను చూసుకుని డైలీ వెళ్తుంటా. ఫ్రాడ్స్ అంటావా, ఇండియాలో ఫ్రాడ్స్ మాత్రం ఎక్కడ జరిగేవి ఏదో చెప్పలేము, 1-2 అంతే. కానీ మ్యాక్సిమం నేను సైకిల్ కాబట్టి నాకు చాలామంది నాకు హెల్ప్ చేస్తుంటారు. చాలామంది సైకిల్ ఆపుతా కాబట్టి నాకు చాలామంది హెల్ప్ చేస్తారు. ఇప్పుడు బస్సులో పోయినా కానీ కార్లో పోయినా కానీ మన కోరు అంతా పట్టించుకోరు. సైకిల్ కాబట్టి ఆపిన ఏమంటే వస్తారు, చుట్టూ అందరూ కూడతారు, అన్న ఇటుకెళ్ళి వచ్చినావు, ఏంది ఏం కథ, ఏమైనా హెల్ప్ కావాలన్నా వాళ్ళే ఫుల్ అయిపోతారు. ఏమైనా తింటారా అన్న, నా తరపు నుంచి 100 రూపాయలు ఇస్తాను, ఏదో వాళ్ళు ఖుషి ఇస్తుంటారు. ఇంకా నేను తీసుకుంటాను. నేనైతే వాళ్ళకైతే ఏం అడగను, అన్న నాకు డబ్బులు లేవు, అన్న నాకు ఫుడ్ లేదని ఏం అడగను. అయితే మీకు ది బెస్ట్ మూమెంట్ ఇది నాకు జరిగింది దేవుని దర్శనం చేసుకున్నప్పుడే కానీ, లేదంటే పీపుల్స్ నుంచే కానీ, అక్కడ పబ్లిక్ ఉంటారు కదా, ఆ బెస్ట్ మూమెంట్ మీకు ఏం జరిగింది అట్లా బయట పోయినప్పుడు? అంటే నేపాల్ అన్నపూర్ణ బేస్ క్యాంప్ బంగీ జంప్ ఉంటుంది, వరల్డ్ సెకండ్ హైయెస్ట్ బంగీ జంప్. థ్రిల్లింగ్ అయిపోయినా. అవును, వీడియోలో బాబ్రే బంగీ జంప్ ఉంటుంది సార్, చూడు చెక్ చేయకసారి, దాన్ని చూస్తేనే భయపడతారు. అది అది వరల్డ్ సెకండ్ హైయెస్ట్. అది 220 మీటర్లు అనుకుంటున్నా తెలుస్తుంది. పక్కనే మళ్ళీ అన్నపూర్ణ బేస్ క్యాంప్ ఉంటుంది, మౌంటైన్. అది 4130 మీటర్స్. మొత్తం -18 ట్రెక్ చేసిన. అది 3 రోజులు -18 ఉన్నా, చాలా బాగుంటుంది. అదే ఆ వెదర్ కండిషన్ కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేసుకున్నారు, ఎట్లా దాన్ని సెట్ చేసి? నాతో మొత్తం గేర్ ఉంటుంది, నాతోటి మొత్తం స్లీపింగ్ బ్యాగ్ -10 ఉంటుంది, జాకెట్ -10 ఉంటుంది, మొత్తం టోటల్ గేర్ ఉంటుంది, మొత్తం ఫుల్ సెటప్ ఉంటుంది. డైరెక్ట్ పోతే మనం తట్టుకోలేము చలికి. ఇంకా అంటే మీరు వెళ్ళచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు, అంటే మంచి గేర్ ఉండాలి. ఇంకా మేము వెళ్తాం మీరు వెళ్ళారని కాదు, లేకుంటుంది. ఎవరు వెళ్ళా కానీ మంచి గేర్ ఉండాలి, స్లీపింగ్ బ్యాగ్ కానీ సెటప్ చేసుకొని వెళ్తే ఏం కాదు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా నేపాల్ అన్నపూర్ణ బేస్ క్యాంప్ వీలుంటాయి. మెడికల్ ప్రకారం కానీ మెడిసిన్స్ కానీ ఒకవేళ చిన్న చిన్న ఏమన్నా మీ హెల్త్ ఇష్యూలు అయ్యి ఇట్లా మధ్యలో ఆగిపోయినప్పుడు కూడా అంటే మీరు దాన్ని ఎట్లా ఫేస్ చేసింది? ట్రావెలింగ్ లో నాకైతే ఒక్క రోజు కానీ జ్వరం కానీ సర్ది కానీ దగ్గు కానీ ఒక గోళీ వాళ్ళే ఈ 360 రోజులలో ఇంటికి వచ్చే వరకు. ఇంటికి వచ్చినాక వాడినా అది దగ్గు మొత్తం RCRC వాయిస్ పోయింది, దానికోసం ఇంటికి వచ్చినాక వాడినా. కానీ ట్రావెలింగ్ లెక్కల వాళ్ళే, అవసరం రాలేదు అసలుకి. అంటేనా ఇప్పుడు మీరు గ్రోసరీస్ తీసుకుంటారు కదా, డైలీ నీడ్స్కి గ్రోసరీస్ అవి ఇవి, అక్కడ అంటే రేట్స్ కానీ ప్రైజెస్ కానీ ఎట్లా ఉండే? ఇంకొకటి అక్కడ కల్చర్ అక్కడ ఫుడ్ కానీ మీకు పడిందా? అంటే అక్కడ ఎట్లా అంటే షాపులు మాత్రం సేమ్ ఉంటాయి ఎక్కడైనా కానీ, డిమార్ట్ ఉంటుంది ఎక్కడైనా, సేమ్ రేట్లు సేమ్ వస్తువులు ఉంటాయి. నేను మ్యాక్సిమం ఓట్స్ ఇంకా పీనట్ బటరు ఇంకా బాదం పిస్తా అవన్నీ వాడుతుంటాయి డైలీ. అవే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి పాలు వేసుకొని బాగా తాగుతా. ఇంకా మార్నింగ్ డైలీ వర్కౌట్ చేస్తా, పక్క బాడీ మొత్తం వర్కౌట్, స్కిప్పింగ్ కొంచెం మొత్తం ఎక్సర్సైజ్ చేసుకొని బయలుదేరుతా అక్కడ నుంచి. ఫుడ్ అంటావా, ఒక్కొక్క రాష్ట్రంలో ఫుడ్ ఉంటుంది. మన ఫుడ్ గిట్లా వాళ్ళు తింటే చచ్చిపోతారు. మన ఫుడ్ లో ఫుల్ కారం ఎక్కువ ఉంటది కదా, వాళ్ళు బాబరే మన దాంట్లో కారం ఎక్కువ ఉంటది, తప్పకుండా పోతాం. మన తిండి తింటే వాళ్ళు ఇంకా వారం రోజులు ఇంకా మోషన్స్ అయితే ఫుల్ వాళ్ళకి. అక్కడికి ఇక్కడ వచ్చాను కదా, ఈడ ప్రతి ఒక్కరు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న ఆ విధానమే కానీ, అంటే వాళ్ళు చూపించిన ఆ లవ్ కానీ, అది మీకు ఎట్లా అనిపించింది? అంటే చాలా చాలా గ్రేట్, నిజంగానే మీరు ఒక గ్రేట్ అచీవ్మెంట్ని తీసుకొచ్చాను కదా. దానికి నేనే తీసుకొని వచ్చిన, ఏదో మన ఇంటోడే సక్సెస్ అయ్యి వచ్చిండ్రా అన్నట్టు అంతా ఫీల్ అయిపోయి చాలా చాలా మంచిగా రియాక్ట్ అయ్యాను. నేనైతే చాలా సంతోషపడ్డా, ఎందుకంటే నేను పడిన కష్టానికి వీళ్ళు నా పైన చూపించిన ప్రేమకి నేను
షాక్ అయిపోయినా, ఏంద్రా ఇంత నా కోసం ఇంతమంది అదే ఒక ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేయలే చేయలే అంత చేయలే. ఒక ఎమ్మెల్యే కానీ ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంతమంది రారు. మనము ₹1 లేకుండా అంతమంది ప్రేమ సంపాదించుకున్నాం. అది మన పాలమూరలని చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. మా జీవితంలో ఇంతకన్నా ఇంకేం కావాలనిపించింది. ఇప్పుడు కూడా మీరు ఏడిపోయినా కూడా ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. మాక్సిమం గుర్తుపడతారు మహి అని అంటారు ఎవరు ఏడైనా అని. ఫస్ట్ వరకు గుర్తులు ఆడుకుంటారు. ఇప్పుడు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకన్నా పిల్లలకు చాలా ఇష్టం. నేను ఆ స్కూల్ పిల్లలకు భలే ప్రేమ చూస్తారు. ఎక్కడ పోయి చేయలేపుతారు స్కూల్ పిల్లలు అయితే. కానీ నేను ఇన్న కాడికి తెలుసుకుంటే మీ పేరు మహి కాదు మల్లేష్ అని అన్నారు. మల్లేష్ గౌడ్. మల్లేష్ మహిళకి ఎట్లా మారిండు అంటే నాది స్కూల్లో మహి, ఇంటికి మొత్తం మల్లేష్ గౌడ్, ఆధార్ కార్డు మొత్తం మల్లేష్ గౌడ్ ఉంది. స్కూల్లో మొత్తం మహి ఉంటుంది. మహి స్కూల్లో మొత్తం. అంటే ట్రావెలింగ్ కి ముందన మీరు వర్క్ కి ముందు ఇది చెయ్యాలి గట్టిగా, ఇది గట్టి సిద్ధాంతంతో చేసినట్టే అనిపిస్తుంది. అంటే ఏదో ఒక ఇంటెన్షన్ పెట్టుకొని నేను ఏదో సక్సెస్ అయ్యి చూపించాలరా అన్నట్టే చేసినట్టే అనిపిస్తుంది. సో అంటే మీరు ఏమైనా స్ట్రగుల్స్ అంతా ఫేస్ చేసిండ్రా అప్పుడు? మీ స్ట్రగుల్స్ అంటే ప్రతిదీ ఇంట్లో నా పైసనే. అది మనం తొడుకున్న డ్రైవర్ కానీ, చెప్పులు కానీ, బట్టలు కానీ ప్రతిదీ నేను కష్టపడి నేను సాధించుకున్నా. ఏ ఒక్క రోజు మా ఇంటిలో పైన ఆధారపడలే. ట్రావెలింగ్ ఇట్లా ప్రతి రూపాయి నాదే. ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాక మా వాళ్ళు కొంచెం నాకు హెల్ప్ చేసారు. మా ఇంటి వాళ్ళని అడగలే, ఇంకా వాళ్ళే పెట్టుకోరా అని ఇచ్చారు. కానీ నేను మా వాళ్ళు ఇస్తారని నేను పోలే, నా పైసలు పెట్టుకుని నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసాను. అంటే దీనికంటే ముందు మీరేమన్నా ఫేస్ చేసిండ్రా అని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానీ సంథింగ్ ఏమన్నా మీరు ఇన్స్పైర్ అయిపోయి అరే మోటివేషన్ అయిపోయి ఇదేం ఇప్పుడు అన్ని చూసి నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా, జీవితాలు ఏమో సాధించాలి. జీవితాలు చెప్పుకోవడానికి ఏం లేదు, పని ఇల్లు తప్ప. రోజు పని ఇల్లు. ఆర్మీ ట్రై చేసిన జాబ్ రాలేదు, ఆ పోలీస్ ట్రై చేసిన జాబ్ రాలేదు. ఏంద్రా బాబు జీవితం అయిపోతుంది, ఏదైనా సాధిద్దాం అని సైక్లింగ్ ఎంచుకున్నా. మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ మంది ఉన్నారు. ఇంకా అందులో టెంపుల్స్ వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే. అదేదో సైకిల్ పైన పోతే మనకి ఒక పెద్ద అచీవ్మెంట్ జీవితం మొత్తం చెప్పుకోనికి అని ఇంకా టెంపుల్స్ తెచ్చుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ప్లాన్ ఉందా? అంటే చాలా వరకు కామెంట్స్ లో చూసిన నెక్స్ట్ ఫ్రైడే ఉందా లేదా, అంటే ఏం చేయాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఫ్రైడే ఎక్కడ వెళ్ళాలి, ఆ ప్లాన్ ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారు. సో అది ఏముంది మీకు ఆలోచన, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఇంకా ఏది చేయాలనుకుంటున్నారు? ఇంకా మన వాళ్ళకైతే ఇంకా అప్డేట్ అయితే ఏమి చేయలే. ఇంకా నెక్స్ట్ ట్రావెలింగ్ అయితే ఉంది పక్కా. నార్త్ ఈస్ట్ కొంచెం టైం పడుతుంది. కొద్దిగా డబ్బులు మొత్తం సేవ్ చేసుకొని మళ్ళీ ఒక 8 months ట్రావెలింగ్ చేయాలి. నార్త్ ఈస్ట్ ఓన్లీ మేఘాలయ, మణిపూర్, అస్సాం, నాగాలాండ్, మిజోరం, అరుణాచలం, సిక్కిం. అది మొత్తం మౌంటైన్ ఏరియా, మొత్తం హిల్ స్టేషన్ ఉంటుంది, ఫుల్ నేచర్. మన ఇండియాలో బెస్ట్ ప్లేస్ అంటే నార్త్ ఈస్ట్. అక్కడ వర్షాలు కానీ వాటర్ ఫాల్స్ కానీ సూపర్ ఉంటాయి. చిరపుంజి అని ఉంటుంది, చిరపుంజి. అక్కడ మనకు 365 రోజులు వర్షం కంటిన్యూ పడుతుంది కంటిన్యూగా. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పక్క 100% చేసి ఎవరు ఆపకున్నా నేను పక్క వెళ్తా. మా ఇంటిలో అయితే వద్దని చెప్తాను కానీ నేను వినే ప్రసక్తే లేదు. కొత్త ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితము. ఈ రోజు ట్రావెలింగ్ అయితే ఈరోజు ఎంజాయ్ చేద్దాం, రేపటి గురించి మనకు అవసరం లేదు. కానీ పక్క వెళ్తా, ఎవరేం చెప్పినా ఎవరేం చెప్పకున్నా, ఎవరు హెల్ప్ చేసినా ఎవరు చేయకున్నా వెళ్తా. ట్రావెలింగ్ వెళ్తే ఆ దేవుడే దిక్కు నాకు. మొత్తం ఆ దేవుని పైన భారం వేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. అంటే కొత్తగా ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళే కానీ ప్రతి ఒక్క వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా సక్సెస్ రావాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా దాన్ని అచీవ్ చేయాలి, దాని గురించి ఏమన్నా సక్సెస్ కావాలంటే ఏదైనా ఎఫెక్ట్ బాగా పెట్టాలి. సక్సెస్ అనేది కొన్ని తక్కువ టైంలో రాదు, చాలా లాంగ్ టైం పడుతుంది. కష్టపడలేము మన దానికోసం. కష్టపడితే పక్క ఏదో రోజు మనకైతే పక్క సక్సెస్ వస్తుంది. సైక్లింగ్ ఫీల్డ్ అయినా కానీ అంతే చూడు. అదే నేను మధ్యలో దెంకొచ్చింటే నాకు ఇంత సక్సెస్ రాకుండే, నాకు ఎవరు గుర్తుపడకూడదు. నేను 360 రోజులు ట్రావెలింగ్ చేసిన కాబట్టి కొంచెం అంత ఇంత గుర్తింపు వచ్చింది. మన మామూలు ఎక్కడైనా గుర్తుపడతారు. ఇంకా వచ్చినామా నాకు ఫేమ్ దొరుకుతలేదు, నాకు సక్సెస్ లేదని బంద్ చేస్తే అది మనం ఎప్పటికీ మన గోల్ రీచ్ కాలేము. థ్యాంక్ యూ సో మచ్. కటింగ్ మాత్రం మళ్ళీ వేసిన ఏమైనా కానీ జీవితంలో ఏదైనా కానీ మనం కష్టపడి మనమే సంపాదించుకోవాలి. వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని కాదు. Check the mic and make sure it sound right, boys.